ఈ 7 డేస్లో ఏం నేర్చుకున్నారు అని అంటే 7 డేస్లో ఎంత కావాలో అంత నేర్చుకోవచ్చు. 7 డేస్లో ఐబ్రోస్ నుంచి ప్లాస్టియా వరకు ఎవరైనా నేర్పిస్తారా హ్యాండ్సమ్ ప్రాక్టీస్తో? నేనైతే ఎవరిని బిలీవ్ చేయను. ఇంత ఓల్డ్ వైజ్ తిరిగి మనకి ఇంత ఎడ్యుకేషన్ని ఇక్కడ ఇస్తున్నారు. మ్యామ్ సైన్స్తో పాటు హ్యాండ్సమ్ ప్రాక్టీస్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్కి ఎవ్రీ స్టూడెంట్స్కి ఇచ్చారు. నేను అది గ్రేట్గా చెప్తాను. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యూటీషియన్స్కి ఎవరు నేర్పుతారు? మళ్ళీ సెలూన్లో వెళ్ళి నేర్చుకోవాలి అంటే ఫ్రెషర్గా జాయిన్ అవ్వాలి, లాక్స్ ఫీజు పెట్టాలి. అయినా కానీ ఇప్పుడు ఆమె నేర్చుకుంటున్న ఆమె దగ్గరికి వెళ్తే ఏమొస్తుంది అని అనుకుంటారు. సర్వీస్ కరెక్ట్గా చేయలేమని అంటారు. సో అలాంటిది కాదు నాకు కావాల్సింది. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ చందనగర్ నుంచి వచ్చాను. నా పార్లర్ నేమ్ కూడా సేమ్ చందన హెర్బల్ బ్యూటీ పార్లర్ అని పెట్టుకున్నాను. ఇప్పటికి 14 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను చాలా సెలూన్స్కి కాల్ చేసి పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ వరకు నేర్పిస్తారా అని అడిగిన రోజులు ఉన్నాయి. సో నాకు అవన్నీ కూడా నేను ఒక్కరోజే మొబైల్ అట్లా తీసుకున్నాను. ఒక 2 మినిట్స్లోనే నాకు మేడం రీల్ చూశాను. వెంటనే హాఫ్ అన్ అవర్లో కాల్ చేశాను. మేడం మాట్లాడిన దానికి చూసుకున్నాను. అసలు నాకు ఎంత అంటే హార్ట్ఫుల్గా అనిపించింది. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ డేనే మా హస్బెండ్ని తీసుకొని వచ్చాను, జాయిన్ అయ్యాను. మనం ఎక్కడో పిచ్చి నేర్చుకొని వచ్చినా కానీ అసలు ఈ ప్యాషన్ అంటేనే పిచ్చితో దిగుతాం. అలాంటిది ఈ ప్యాషన్ని పిచ్చిగా చేస్తున్నారు. సో అట్లా కాకుండా మనం వేరే వాళ్ళకి ఎడ్యుకేషన్ చేసుకుంటూ వాళ్ళను కూడా రావాలనేది ఒకటి నాకు కూడా ఏముంది మ్యామ్. ఎవరైనా వచ్చి సౌందర్య లహరి అకాడమీలో జాయిన్ అవ్వచ్చు. ఈ ర్యాపిడ్ కోర్స్ ఏదైతే ఉందో దానిలో కూడా పర్ఫెక్ట్గా బేసిక్ నుంచి అన్నీ నేర్చుకొని వెళ్ళగలుగుతారు. నేను కంపల్సరీగా ఎప్పటికీ మీ స్టూడెంట్నే మేడం.